జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఎంత ఘోరాతి ఘోరంగా రాంగ్ గైడ్ చేస్తున్నారో, రాంగ్ ఆలోచనిస్తున్నారో. అసలు ఎమ్మెల్యే గారు ఈ వ్యాఖ్యలు చేసిరని చెప్పేసి నేను అనుకోను. కానీ ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు 100% ఫెయిల్ చేసే కార్యక్రమం ఇండైరెక్ట్గా చేస్తురు అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీరు ఈరోజు ఏదైతే వజర్కిండి గ్రామ పంచాయతీలో పార్టీలో కార్యకర్తలను చేర్చుకోవడానికి మీరు వెళ్ళినటువంటి సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు జుక్కల్ నియోజకవర్గం మొత్తంలో అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒక బాధ్యతగా అక్కడ వైఎస్ఆర్టీపీలో గతంలో ఇన్ఛార్జ్ చేసిన 7 ఏళ్ళు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను స్పందించే బాధ్యత నా మీద ఉన్నది. మీరు మాట్లాడినటువంటి మాటలు అవి ఇప్పుడు ఈ సందర్భం కాదు, అవి అవసరం కూడా లేవు. ఎందుకనంటే ఎప్పుడో ఏదో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ఈరోజు మీటింగ్లో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సరే, వ్యక్తిగతంగా మీకు ఆనాడు సపోర్ట్ చేసినటువంటి ఆ వజర్కిండి నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకొక ఊరు నాయకులు కావచ్చు, ఇంకొక మండల నాయకులు కావచ్చు, వ్యతిరేకంగా ఉంటే అవి మనసులో పెట్టుకోవాలి. అక్కడ పార్టీ కండువ కప్పి మీరు ఆ ఊరికి ఏం చేస్తారో, ఆ ఊరికి ఏం అభివృద్ధి చేస్తారో, ఆ ఊరు ప్రజలకు మీరు ఏమి హామీ ఇవ్వదలుచుకుంటే అక్కడ ఏం సమస్యలో దాని గురించి మాట్లాడి మీరు కండువ వేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ ముఖ్యంగా ఈరోజు పరస్పరంగా ఆరోపణ చేసుకోవడం వల్ల మీరు ఆరోపణ చేసిండ్రు, ప్లస్ వాళ్ళు ఆరోపణ చేసిండ్రు. తద్వారా ఇద్దరు కూడా ఈరోజు ఒకరికి పరస్పరంగా ఆరోపణ చేసుకోవడం వల్ల ఈరోజు వ్యక్తిగత హననం చేసుకుంటారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటకు, వారు మాట్లాడినటువంటి మాటలకు మీ వ్యక్తిగత విలువలు తగ్గుతున్నాయనే విషయాన్ని కూడా నేను మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు తండ్రిని చంపినోని ఇంటికి పోయి మీరు కాలు మొక్కుతున్నారు, కాలు మొక్కిండ్రు అనేటటువంటి భాష, ఆ మాట మీరు ఏదైతే వాడినరో వాస్తవానికి మరి ఈరోజు మీకు సంబంధించి చాలామంది కార్యకర్తలు అడ్డుకల్లో ఏది మన దళిత బంధులో అవినీతి అక్రమం జరిగింది, దాని మీద కేసు పెడతాం, ఎంక్వైరీ చేపిస్తాం, బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకొని జైలు పంపిస్తామన్నారు. అది ఇప్పటివరకు అమలు కాలే. కానీ ముఖ్యంగా ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో చాలా విషయాలు మిమ్మల్ని రాంగ్ గైడ్ చేసి రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు ప్రజలతో డైరెక్ట్ కలవడం మంచిదే, వ్యక్తిగత విభేదాలు ఉంటే ఒకరికొకరు దూరం ఉండడం మంచిదే. కానీ మీరు విమర్శ చేయకుండా మీకు మీరుగా కామోస్గా ఉంటే మీ యొక్క ఇంకా మీది పెరుగుతుంది. కానీ ఈరోజు ఎవరో మీకు రాంగ్ గైడ్ చేసి మీకోసం పని చేసినటువంటి వాళ్ళ మీద మీరు విమర్శ చేయడం ద్వారా మీరు చాలా నష్టపోతారనేటువంటి విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మీరు కానీ లేకపోతే అన్నదారు మేడం కానీ మీరు అందరు ఒక్కటి చేయాలా కూస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎక్కడన్నా పోతే కార్యకర్తలను తప్పడుతున్నటువంటి మనం ఎన్ని సందర్భాల్లో అపోజిషన్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మీరందరూ కూర్చోలేదు. ఇది వాస్తవ పరిస్థితి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు చాలామంది నేను వాస్తవ పరిస్థితి చెప్తా ఉన్నా, మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు, మీకు టికెట్ వద్దన్న వాళ్ళు, మీరు ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళని చెప్పిన వాళ్ళు, మీరు ఎస్సీ కాదన్నటువంటి వాళ్ళు, తర్వాత మీకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పని చేసిన వాళ్ళు, బీజేపీకి పని చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ పక్కన కూర్చుంటే ఇది కూడా అన్యాయమే కదా, ఇది కూడా దుర్మార్గమే కదా, ఇది కూడా ఒక రకంగా రాజకీయ వ్యభిచారమే కదా. కాబట్టి ముఖ్యంగా ఇంకోటి, మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కార్యకర్తలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా పని చేస్తే వాళ్ళకి ఈడ్చుకొస్తాం, వాళ్ళకి అంతు చూస్తామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. సార్, మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అంతు చూడాల్సింది మీ పక్కన కూర్చున్న వాళ్ళని. ఇవన్నీ కూడా కలిసి ఉండలేరా? కాబట్టి ఇవన్నీ అంటే పెద్ద నాయకులు కలవచ్చు, అంటే చిన్నోళ్ళు కలిస్తే ఈ రకంగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేను ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా మిమ్మల్ని సరి చేసుకోండి అని మాత్రం చెప్తా ఉన్నా, సరి చేసుకోండి అని మాత్రం చెప్తా ఉన్నా. తప్పకుండా జుక్కల్ నియోజకవర్గంలో నేను పుట్టకపోయినా నా సావు అక్కడే అవుతుంది, నా బతుకు అక్కడే అవుతుంది, నేను అక్కడే ఉంటాను. కానీ మీరు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. మీకు వ్యతిరేకంగా ఇప్పటికొక వీడియో నేను ఎందుకు పెట్టలేనంటే, కొత్త ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఏమైనా అభివృద్ధి సంక్షేమం చేస్తారన్న ఉద్దేశంతో నేను మీకు వ్యతిరేకంగా నేను మాట్లాడతలేను. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, మీకు గెలిపించిన, మీకు అండగా ఉన్న, మీకు సపోర్ట్ చేసిన కార్యకర్తలను ఉద్దేశించి ఒక్క మాట అంటే మీరు ఒక్క మాట అనకండి. వాళ్ళు మీ పిల్లలు లాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేయవచ్చు, కానీ అది మనసులో పెట్టుకొని పెద్ద మనసు చేయండి. ఎవడో గొట్టంగాడు వచ్చి మీకు రాంగ్ గైడ్ చేసి వాళ్ళని దిడిపించినంత మాత్రం పక్క కూర్చుని నవ్వుతున్నారు, కానీ అది మీకు మైనస్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఒక్క విషయం చెప్తున్నా,